ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు విమర్శించారు. కాకినాడ కచ్చిరిపేటలో గల ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని గణతంత్ర లౌకిక సామ్యవాద భావాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందని, అలాగే పౌర ప్రజాస్వామ్య హక్కులపైన దాడి సాగిస్తుందని తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు రాగుల రాఘవులు, బంగారు సత్యనారాయణ, కె నరసింహ, పొడ్డు సత్యనారాయణమూర్తి, దుర్గారావు, ఎల్లారం చంద్రారావు, తాతారావు, వడ్డీకాసులు, మహేష్, రాఘవ, రాజేష్, సత్యబాబు, సాయి, బంగారాజు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గాలకే పాల్పడే విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల మౌలికమైన సమస్యలు పరిష్కరించడం లేదు. నిరుద్యోగాన్ని తగ్గిస్తా అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ధరల భారాన్ని తగ్గిస్తానన్నాడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తానన్నాడు. ఏమీ తగ్గించకుండా అంతు లేకుండా వాటిని పెంచుకుంటూ పోయి దేశ ప్రజలను లూటీ చేస్తూ ఉన్నాడు. ఏదైతే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలని కోత విధిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే పెట్టుబడిదారులకి 16 లక్షల కోట్ల రూపాయలు ఈ రాయితీలు కల్పిస్తూ ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం, ఇది దేశ పేద ప్రజల ప్రభుత్వం కాదు, కార్మిక వర్గ ప్రభుత్వం కాదు అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయడానికి, పెట్టుబడిదారులకు ఉడుగు చేయడానికి, పెట్టుబడిదారులు మరింత కార్మిక వర్గ శ్రమని, వేతనాన్ని దోసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటమే అంబేద్కర్ లక్ష్యాన్ని సాధించడం అవుతుంది. అంబేద్కర్కి నిజమైన నివాళి అర్పించడం అవుతుంది. అంబేద్కర్ రాజ్యాంగ విలువను తొంగలో తొక్కుతూ గాడ్సేని పూజిస్తూ అంబేద్కర్ని జోహర్లు అర్పించడం అనేది తొందర ఐక్యకి నిదర్శనం. గాంధీని హత్య చేసిన గాడ్సేని పూజించే గాడ్సే వారసులు వీళ్ళు హిట్లర్ వారసులు వీళ్ళ గద్దె దిగితే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాల్ని, లక్ష్యాల్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలందరూ పునరంకితం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.